జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే బాలబరు బస్సులు చక్కగా బస్సులోని ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చక్కగా కృష్ణాష్టమి సందర్భంగా అందరూ పార్టిసిపేట్ చేసి చిన్నపిల్లలు కృష్ణుడి వేషం వేసుకోవచ్చు, గోపికల వేషం వేసుకొని వచ్చి చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం. నాకు తెలిసి హైదరాబాద్ లో ఇంత చక్కగా ఇక్కడ జరగదు. నేను చాలా సందర్భాలు చాలా వీటికి అటెండ్ అవుతుంటా, కానీ ఇంత చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణుని పూజలు చేసేసి కృష్ణారాధన. జనరల్గా అయితే మన అక్కడ కృష్ణుడు అంటే మారుడి పూజలు చేస్తుంటారు. జనరల్ మనం అందరం కూడా ఈ కృష్ణుని అందరం మన బస్తులు పెట్టుకోవడం, ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు చేసుకోవడం. గతంలో చాలా మంది పూజ చేసి చాలా మంది మంచి డెవలప్ చేసేవారు. కృష్ణుడు రోజు పొద్దున్నేస్తే పొద్దున్నే భజన చేసుకుంటూ ఇంటింటి తిరగాలు, భూపాలం చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఒక ఊరు వాతావరణం, ఒక గ్రామీణ వాతావరణం మంచిగా చాలా బాగుంటుంది. అందరు ముఖ్యంగా ఏంటంటే మీ యూనిటీ బాగుంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రిలేషన్ ఉన్నా అందరు ఎవరికి మంచి యూనిటీ ఉంటుంది. మీరందరూ చక్కగా మహిళా సోదరిమణులు ప్లస్ ఇక్కడ యూత్ ప్లస్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఉండడం చాలా సంతోషకరం. మరొకసారి మీ అందరికి కూడా కృష్ణాష్టమి సందర్భంగా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తూ, రీసెంట్లీ మన ఎల్దాస్ నారాయణ గారు చనిపోవడం జరిగింది. చాలా మన స్థానిక కమిటీలో చాలా యాక్టివ్ మెంబర్ ఉండే, మంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండే, చాలా మంచి వ్యక్తి. మన మధ్యలో ఈ కృష్ణాష్టమికి లాస్ట్ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా ఉండే ఈ కృష్ణాష్టమి సందర్భంగా లేకపోవడం చాలా విచారకరం. చాలా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్థానిక కమిటీ సభ్యులకు కూడా మంచి కార్యక్రమాలు చేపడుతుంటారు. మంచి ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా నా పేరు నా తరఫున కృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.